హాయ్ అండి. నా రావణ్ బాస్ పార్ట్ 78. ఇంటి వైపుగా కారుని పోనిచ్చాడు ఆకాష్. లోపలికి వస్తూ ఉండగానే వినయ్ ఎదురయ్యేసరికి ఎటు వెళ్తున్నావురా అని అడగ్గా, లైబ్రరీకి రా, నెక్స్ట్ మంత్ యుఎస్ఏ వెళ్ళాలిగా, ఈ థీసిస్ సబ్మిట్ చేయాలి అన్నాడు కార్ దగ్గరికి కదులుతూ. ఓ మంచిది, నడువు అని గంభీరంగా అంటూ నిరాశగా తల వేలాడదీసి లోపలికి కదిలాడు ఆకాష్. ఆకాష్ని అలా చూసి వెళ్ళాలి అనిపించక, ఒకవేళ అతన్ని కాదని వెళ్ళినా వచ్చాక పరిణామాలు ఎలా ఉంటాయో గుర్తు చేసుకుని అతని వెనకాల వెళ్ళి, అక్కి ఒక 5 నిమిషాలు అక్కడ పర్మిషన్ అడిగి బుక్స్ తీసుకుని వచ్చేస్తా అని చెప్పి ఆకాష్ తలూపగానే టక్కున పరిగెత్తాడు. లోపలికి నడుస్తున్న ఆకాష్కి అక్కడ ఆద్యతో పాటు శాంతి, చంద్రశేఖర్ గారు కూడా కనబడకపోయేసరికి ఏదోలా అనిపించింది. నేరుగా తన గదికి వెళ్తూ ఉండగానే భోజనం గుర్తుకు చేసింది వంట మనిషి. వద్దు అనేసి ఒడివడిగా తన గదికి వెళ్లి అలసిపోయినట్లుగా బెడ్ మీద వాలిపోయాడు. అలా పగటి వేళలో నీరసించిపోవటం కానీ నిద్రపోవటం కానీ నచ్చదు ఆకాష్కి. కానీ ఈ రోజు మాత్రం తప్పలేదు ఆకాష్కి. ఇక అన్నట్టుగానే 5 నిమిషాల్లో కాకుండా అరగంటలో వచ్చేశాడు వినయ్. రాగానే అతని పరిస్థితిని అంచనా వేసి వంట మనిషికి భోజనం పైకి తీసుకురమ్మని చెప్పి తన గదికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఆకాష్ గదికి వెళ్ళాడు. అక్కడ నిస్సత్తుగా పడి ఉన్న ఆకాష్ని చూసి మనసు అంతా బాధగా అనిపించినా తమాయించుకుని అతని దగ్గరికి వెళ్ళి ముఖం మీద వెలుతురు పడుతూ ఉండడం గమనించి కిటికీ మూసేసి అతని పక్కనే కూర్చుని, రే అక్కి అంటూ తట్టాడు. నిద్రపోలేదురా చెప్పు అన్నాడు ఆకాష్ కళ్ళు మూసుకుని. అతని మీదున్న చేతిని తీసుకుని, లే మరి భోంచేద్దాం అన్నాడు అతను వంక చూసి. నేను తినేశాను, నువ్వు తినిపో అని ఆకాష్ అనగానే, నువ్వు తినలేదని నాకు తెలుసు, ఆకలిస్తుంది లేరా అన్నాడు వినయ్ అతన్ని కదుపుతూ. నాకు వద్దని చెప్పేనా అని బోర్లా తిరిగి పడుకున్న ఆకాష్ని చూసి, నీ పని ఇలా కాదురా అని మనసులో అనుకుని, ఆహా ఆద్య లేదని తినడం లేదు కదా అన్నాడు అతని ముఖం వంకరగా ఊరగా చూసి. అతని మాటతో నెమ్మదిగా కళ్ళు తెరిచి, చిచి అది ఉంటే ఏంటి లేకుంటే ఏంటి అని వినవైపు చూస్తూ, దానికోసం కాదు, నాకు ఆకలిగా లేదంతే అన్నాడు మూతి ముడిచి. అదేరా, ఎంతకాలం ఉన్న ఆకలి ఇప్పుడు ఎటు పోయింది? ఆద్యతో పాటే అమెరికా వెళ్ళిపోయిందా అని కనుబొమ్మలు ఎగరేసి అడిగాడు వినయ్. వినయ్ అలా అడగగానే గాఢంగా ఊపిరి వదిలి లేచి కూర్చున్నాడు. ఆకాష్ని అలా చూసి కాస్త భయం వేసినా దూరం జరగటానికి మనసు అంగీకరించకపోయేసరికి, రా మరి తిందాం, నాకు చాలా ఆకలిగా ఉంది అన్నాడు. అతని వంక సీరియస్ గా ఒక చూపు చూసి బాత్రూమ్ వైపుకి నడిచిన ఆకాష్ని చూసి బయటే నిలబడి ఉన్న వంట మనిషిని లోపలికి పిలిచి గదిలో ఉన్న టేబుల్ మీదే అంతా సర్దించాడు వినయ్. ఆకాష్ రాగానే కుర్చీలో కూర్చుంటూ అతన్ని కూర్చోమన్నట్లుగా చెయ్యి చూపించాడు. నిశ్శబ్దంగా కూర్చుని తిన్నాడు ఆకాష్. ఆకాష్ వంక ఓర చూపులు చూస్తూ తిన్నాడు వినయ్. ఇక అన్ని తనకు నచ్చిన వంటకాలే ఉన్నా ఏదో తిన్నాను అనిపించినట్లుగా తినేసి టక్కున అక్కడి నుండి లేచాడు. రే అక్కి, కనీసం నాకు కాసేపు కంపెనీ ఇవ్వర్రా అంటున్న వినయ్ మాటలతో ఆగి అన్యమస్తకంగానే కూర్చున్నాడు. భోజనాలు ముగిశాయి. వెంటనే తన లగేజ్ సర్దుకునే కార్యక్రమంలో పడిపోయాడు ఆకాష్. అతని వైపు వింతగా చూస్తూ, ఫ్లైట్ రేపు ఉదయం రా, ఈ రోజు నైట్ కాదు, ఇప్పుడు ఎందుకని అన్ని ప్యాక్ చేసుకుంటున్నావు అని అడిగాడు వినయ్. వినయ్ వంక ఆకాష్ అసహనంగానే చూసి గాఢంగా ఊపిరి వదిలి లగేజ్ సర్దడం ఆపి పక్కనే కూర్చున్నాడు. అతన్ని చూసి చిన్నగా నవ్వి, నేను పక్కన లేనప్పుడు కూడా నన్ను ఎంత మిస్ అవుతావో లేదో తెలియదు కానీ ఆద్యని మాత్రం మామూలుగా మిస్ అవటం లేదుగా అన్నాడు ఓరగా అతని వంక చూసి. ఆ మాటతో కళ్ళు పెద్దవి చేసి పక్కనే సర్ది పెట్టుకున్న టీషర్ట్ ని అతని మీద కోపంగా విసిరేసి, నేనేం చేసినా దానికోసమే అనడం నువ్వు మానవేరా, ఈసారి టీషర్ట్తో కాదు టీపైతో కొట్టి చంపేస్తా అని పక్కనే ఉన్న టేబుల్ వంక చూపిస్తూ అనేసి క్షణం ఆగి, అయినా దాన్ని నేనెందుకు మిస్ అవుతాను, నాకేం అవసరం, రేపు వెళ్ళిన వెంటనే దాన్ని పొగరుకి తగ్గ గుణపాఠం చెప్పి దాన్ని ఉద్యోగం నుండి తీసేస్తా అని ఊపిరి పీలిస్తూ ఆవేశంగా అని కాసేపటికి నెమ్మదించి, నేను బయటికి వెళ్ళొస్తా బాయ్ అని వెళ్ళబోతున్న ఆకాష్ నాపి, బారుకా అని అడిగాడు కీస్ చేతిలోకి తీసుకుంటూ.
హా అని ముక్తసరిగా చెప్పేసి కదలబోతూ ఉండగానే నేను వస్తానని అతని వెంట నడిచాడు వినయ్. పక్కనే ఉన్న వినయ్ని కనీసం పట్టించుకోకుండా పరధ్యానంగా కారుని పోనిస్తున్నాడు ఆకాష్. అతను వంక ఓరగా చూస్తూ హాద్య లేకపోతే మరీ ఇంతలా తయారవుతాడని ఊహించుండకపోవడంతో చిన్నగా నవ్వుకున్నాడు వినయ్. ఆకాష్ ఎక్కడున్నాడో తెలియదు కానీ ప్రస్తుతంలో మాత్రం లేడు. అన్యమస్తకంగా డ్రైవ్ చేస్తూ ఉండగానే ఎదురుగా సడన్ గా ఒక కుక్కపిల్ల అడ్డొచ్చేసరికి టక్కున బ్రేక్ వేసి వినయ్ ఎదురుగా అరచేతిని అడ్డు పెడుతూ ఏయ్ మెంటల్, సీట్ బెల్ట్ పెట్టుకోమని ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని ఆవేశంలో అనేసి పక్కనున్నది ఎవరో గుర్తుకు రాగానే టక్కున కారేపేశాడు. ఇక్కడ ఉన్నది ఆద్య కాదురా, వినయ్. అండ్ ఈ వినయ్ ఎప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకుంటాడు అన్నాడు ఆకాశ్ వంక చూసి. ఆ మాటతో కాస్త తడబడుతూ అది డైలీ ఇక్కడ ఆ అంటూ ఆగి గాఢంగా ఊపిరి వదిలి కారుని వెనక్కి తిప్పాడు. అది చూసిన వినయ్ రే తాగుదామన్నావు, బండి వెనక్కి ఎందుకు తిప్పుతున్నావు అని అడగగానే గేరు మారుస్తూ మూడ్ లేదు అని కార్ని ఇంటివైపుకి పోనిచ్చాడు. అలా సాయంత్రం వరకు ఆకాష్ని ఒంటరిగా ఉండనివ్వకుండా అతనితో కబుర్లో మునిగిపోయాడు వినయ్. అతన్ని ఒంటరిగా దిగులుగా ఉండనివ్వకుండా ఏదో ఒకటి అంటూ ఏదో ఒకటి చేస్తూ అతనికి తోడుగా ఉన్నాడు వినయ్. చీకటి నెమ్మదిగా మొదలయ్యింది. సూర్యుడు భూమిని దాటి పాతాళంలోకి పడిపోతున్న దృశ్యాన్ని టెర్రస్ మీద నుండి చూస్తూ శూన్యంలో మనసును నిలిపిన ఆకాష్ ఫోన్ బల్లున మోగింది. ఆ శబ్దంతో దూరాన నిలబడి ఉన్న వినయ్ కూడా ఆకాష్ ఫోన్ వంక చూశాడు. చేతిలోకి మొబైల్ తీసుకుని చూస్తున్నాడు. జాన్ అని తెలియగానే టక్కున లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు. గుడ్ ఈవినింగ్ సార్ అని జాన్ అనగానే ఆద్యని రిసీవ్ చేసుకున్నావా అని ప్రశ్నించాడు. అతను సమాధానం చెప్పకముందే ముందు తనకి ఫోన్ ఇవ్వు, అసలు ఏమనుకుంటుందో అడగాలి అని అన్నాడు పిడికిలి బిగించి ఆవేశంగా. అది సార్ అని జాన్ చెప్తూ ఉండగానే మాట్లాడినన్నా సరే ఫోన్ స్పీకర్ ఆన్ చేయి అని చెవి దగ్గర పెట్టు, లేదా తనని ఫోన్ స్విచ్ ఆఫ్ ఆన్ చేయమని చెప్పు అని అన్నాడు పళ్ళు కొరుకుతూ. అది కాదు సార్, అసలు అసలు ఆద్య మేడం ఇక్కడికి రాలేదు అని జాన్ చెప్పగానే కనుబొమ్మలు ముడివేశాడు ఆకాష్. వాట్, రాలేదంటే అని ఆకాష్ అడగగానే అప్పటిదాకా నవ్వుతూ వింటున్న వినయ్ కూడా ఆశ్చర్యంగా ఆకాష్ దగ్గరికి కదిలాడు. సార్, ఈ రోజు ఫ్లైట్ 2 hours లేట్ అయింది, అయినా ఓపిగ్గా అక్కడే వెయిట్ చేశాను అనేసి కాస్త తడబడుతూ ఫ్లైట్ రాగానే చెక్ చేశాను సార్, మేడం రాలేదు అని అన్నాడు జాన్. అతడి మాటలతో ఆకాష్ కళ్ళు అగ్నిగోళాలయ్యాయి. వాట్ వాట్ ఒక్కో పదాన్ని ఒత్తి పలుకుతూ పళ్ళు కరుకుతూ అనేసి ఫోన్ పెట్టేసి దాన్ని అని గుప్పిట బిగించి టెర్రస్ వాళ్ళు గ్లాస్ ని పట్టుకుని పిడికిలి బిగించాడు. అది చూసిన వినయ్ టక్కున ఆకాష్ దగ్గరికి జరిగి ఏమైందంట్రా అని అడగగానే కోపంతో కళ్ళు మూసుకుని క్షణం తర్వాత పూర్తిగా ఎర్రగా మారిన కనులను తెరుస్తూ అది అసలు విఎస్ఏ వెళ్ళలేదు అని బిగ్గరగా అరుస్తూ ఫోన్ 1000 ముక్కలయ్యేలా ఉన్న బలానంతా ఉపయోగించి నేలకేసి కొట్టడంతో టక్కున చెవులు మూసుకుని పక్కకు జరిగాడు వినయ్. ఆద్యా అంటూ దిక్కులు చూస్తూ పొల్లు కొరుకుతూ అనేసి పట్టరాని కోపంతో పక్కనే ఉన్న మినీ టేబుల్ ని ఒక చేత్తో లేపి గోడకు విసిరి కొట్టాడు. అది చూసిన వినయ్ వెంటనే ఆకాష్ని పట్టుకుని అక్కి ప్లీజ్ కూల్ అంటూ ఆపేందుకు ప్రయత్నించాడు. వెంటనే అతన్ని విడిపించుకుని ఏంట్రా కూల్గా ఉండేది, అది నన్ను మోసం చేసింది, నాకు చెప్పకుండా వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళింది హా అని వినయవంక చూస్తూ అందుకేరా, అందుకే నేను దాన్ని దెయ్యం అంటాను, అందుకే అదంటే నాకు పిచ్చ కోపం అసహ్యం, దాన్ని అస్సలు వదిలిపెట్టను, చంపేస్తాను అని పొల్లు కొరుకుతూ ఉండగానే వినయ్ ఫోన్ మోగింది. ఆ టైంలో లేపలేక ఎవరో చూడకుండానే కట్ చేసిన వినయ్ చెవులు బద్దలయ్యేలా మళ్ళీ మోగింది ఫోన్. ఈసారి చూడక తప్పలేదు, చూశాక లిఫ్ట్ చేయక తప్పలేదు. ఎందుకంటే కాల్ వస్తుంది జగన్నాథం గారి దగ్గర నుండి. ఫోన్ లిఫ్ట్ చేయగానే అక్కి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, నీ పక్కనే ఉంటే ఫోన్ ఇవ్వు అన్నారు ఆయన. 2 పిడికిళ్ళు బిగించి నడుము కాంచుకుని కోపాన్ని నియంత్రించుకుంటూనో లేక ఆలోచనల తరంగాలను తెరిచి చూస్తూనో తెలియదు కానీ
ఆకాష్ కేసి చూస్తున్న ఆకాష్ వంక చూసి, అంకుల్ వాడిప్పుడు మాట్లాడే పరిస్థితిలో లేడు అన్నాడు చిన్నగా. ఆద్య గురించి చెప్పాలి అని జగన్నాథం గారు అనగానే, ఆద్య గురించా? తను ఎక్కడుంది అంకుల్ అని వినయ్ అనగానే టక్కున అతని చేతిలోని ఫోన్ లాక్కుని చెవి దగ్గర పెట్టుకున్నాడు ఆకాష్. ముందు అక్కీకి ఫోన్ ఇవ్వు, నేను చెప్తాను అని జగన్నాథం గారు అనగానే, హా డాడీ నేనే మాట్లాడేది, చెప్పండి. అసలు ఆ మెంటల్ది ఎటెళ్ళింది అని అడిగాడు ఆకాష్. పాపం ఆ అమ్మాయి అంటే ఎందుకురా నీకంత కోపం? నీ వల్లే తను మన ఆఫీసులో రిజైన్ చేసి వెళ్ళిపోయింది అనగానే ఆకాష్ కళ్ళు పెద్దవయ్యాయి. రిజైన్ చేసిందా? ఎంతో నెమ్మదిగా వినిపించింది అతను గొంతు. నువ్వే తీసేస్తానన్నావంట కదరా, అంతవరకు ఆగలేక తనే రిజైన్ చేసింది అన్నారు. ఇక ఒక్క నిమిషం నిశ్శబ్దం తర్వాత, ఇప్పుడు ఎక్కడుంది అని అడిగాడు ఆకాష్. మనకెలా తెలుస్తుంది? మన కంపెనీలో రిజైన్ చేసేసాక ఎక్కడికి వెళ్తున్నామో మనం ఎలా అడుగుతాం, ఎలా అడగగలం? ఆకాష్ నుండి సమాధానం లేకపోవటం చూసి, సరే అయ్యిందిగా అయిపోయింది. నువ్వు కోరుకున్నట్లే తన ఇంక నీతో ఉండదు. తన సంగతి మర్చిపోయి త్వరగా యూఎస్ఏకి వెళ్ళు. కాంట్రాక్ట్ సక్సెస్ అయ్యి మన సేవింగ్స్ పెరిగాయి. నువ్వు అక్కడ ఉండడం చాలా అవసరం అన్నారు ఆయన. ఆకాష్ నిశ్శబ్దంగానే ఉన్నాడు. కోపం లేదు, బాధ లేదు. అసలు అతని మనసులో ఏముందో, అతని హృదయం ఏం చూస్తుందో మనం ఎదురుగా ఉండి చూస్తున్నా సరే అర్థమయ్యేలా లేడు. ఫోన్ కట్ చేసి వేగంగా కిందకి కదిలాడు. అతని వెనకాలే పరిగెత్తాడు వినయ్. నేరుగా కారు దగ్గరికి కదిలి కారు ఎక్కి కార్ స్టార్ట్ చేశాడు. అతని వేగాన్ని చూసి టక్కున లోపలికి ఎక్కాడు వినయ్. అతను డోర్ క్లోజ్ చేయకముందే కారుని పోనిచ్చాడు ఆకాష్. ఇక ఇంటి గేటు దాటాక కార్ డోర్ ని మూసే అవకాశం వచ్చింది వినయ్కి. ఇక అతను అలా మూసేయగానే, విన్ను, ఆద్య వాళ్ళ ఇల్లు ఎక్కడో నాకు తెలియాలి, వాళ్ళ నాన్న కొలిక్స్ కి ఫోన్ చేయి అని అలాగే రెప్ప ఆర్పకుండా అతను వంకే చూస్తున్న వినయ్ని చూసి డూ ఇట్ అన్నాడు అరిచినట్లుగా. దాంతో ఉలిక్కిపడి టక్కున ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేసి ఇక అడ్రస్ సంపాదించాడు వినయ్. దాంతో చంద్రశేఖర్ గారి ఇంటి వైపుకు తిరిగింది కారు. ఆగ మేఘాల మీద కారుని పోనిచ్చాడు ఆకాష్. నిమిషాల్లో చేరుకుంది కారు. లోపలికి నడుస్తూనే అంకుల్ అని గట్టిగా అరిచాడు ఆకాష్. ఇక అప్పుడే ఆఫీస్ నుండి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి శాంతి గారిచ్చిన కాఫీ తాగుతున్న చంద్రశేఖర్ గారు ఆకాష్ గంభీరమైన గొంతు విని ఉలిక్కి పడలేదు, ఊహించారు. కనుక రా బాబు కూర్చో అని ఆయన అనగానే ఆయన పక్కనే ఉన్న శాంతి గారిని కాస్త మొహమాటంగానే చూసి, అంకుల్ మీతో కాస్త పర్సనల్ గా మాట్లాడాలి అని టక్కున బయటికి నడిచాడు. శాంతికి ఈ విషయం తెలిసి ఉండదని తెలియకూడదని ఆలోచిస్తూ అంత ఆవేశంలో కూడా ఓపిగ్గా ఉన్న ఆకాష్ని చూసి చిన్నగా నవ్వి అతనితో పాటే బయటికి నడవగా అదంతా కంగారుగా చూస్తున్న శాంతి గారు వినయ్ని అక్కడే ఆగమన్నారు. ఆయన బయటికి రాగానే ఆయన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, అంకుల్ ఆది ఎక్కడికి వెళ్ళింది అని అడిగాడు క్షణం ఆగి. మీకు ఇంతకు ముందే చెప్పాను కదా బాబు అని ఆయన అంటూ ఉండగానే మధ్యలోనే ఆ మాటలను ఆపేసి, అంకుల్ ప్లీజ్ అని అరచేత్తో ఆపేస్తూ, తను మా కంపెనీలో జాబ్ రిజైన్ చేసింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో ఏం చేస్తుందో మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది, చెప్పండి అన్నాడు ఆకాష్ గాఢంగా ఓ ఊపిరి వదిలి. తను ఎక్కడుందో నాకు తెలియదు అనగానే అసహనంగా తల తిప్పేసిన ఆకాష్ని చూసి, అయినా అది ఎక్కడుందో కనుక్కోవాల్సిన అవసరం మీకేంటి బాబు? దాన్ని ఎక్కడో ఒక చోట ప్రశాంతంగా ఉండనివ్వండి. అది మీకు దూరంగా ఉండాలి అనుకుంటుంది. మళ్ళీ దానికోసం వెతికి దాన్ని సాధించొద్దు అని అంటూ లోపలికి కదలబోయారు. నేనేమి సాధించను అంకుల్, డిస్టర్బ్ చేయను, కానీ తను ఎక్కడుందో మాత్రం నాకు తెలిసే తీరాలి. పిడికిలి బిగించి చిన్నగా తనని తను తడుతూ అన్నాడు. వెనుతిరిగిన పాదాలను ఆకాశ్ వైపుకు తిప్పి, వెళ్తున్నానని చెప్పింది గాని ఎక్కడికో నాకు చెప్పలేదు. ఒకవేళ ఇక ముందు చెప్పినా మీకు చెప్పొద్దని చెప్తే నేను మీకు చెప్పలేను. కానీ ఓ తండ్రిగా దాని జీవితం సంతోషాలతో నిండిపోవాలి అనేదే నా కల. అలా అని దానికి ఇష్టం లేకుండా దేన్ని నేను దాని జీవితంలోకి నెట్టాలనుకోవటం లేదు అని గతాన్ని తలుచుకుని క్షణం ఆగి, మీరు నిజంగా అమ్ము ఎక్కడుందో తెలుసుకోవాలి అంటే వెతకండి, దొరికేంత వరకు వెతకండి.
అదొకటే నేను మీకు ఇవ్వగలిగే సలహా అంటూ ఆయన లోపలికి వెళ్తూ ఉండగానే ఎదురయ్యాడు వినయ్. అతని వంక చూసి కూడా ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్లారు చంద్రశేఖర్ గారు. అదే కాల్లో తిరుగు ప్రయాణం మొదలయ్యింది. ఆకాష్ నిశ్శబ్దాల్లో ఉండగానే, వినయ్ ప్రశ్నల కోలాహలంలో ఉండగానే కాలింగ్ బెల్ వినపడగా టక్కున నిద్ర లేచింది ఆద్య. సమయం మధ్యాహ్నం 3:30 అవుతుంది. గడియారంలోకి చూసి కనులు నలుపుకుంది. ఒక్కసారిగా చుట్టూ చూసింది. అదంతా తను ఇంతవరకు ఉన్న పరిస్థితి కాదని తెలియగానే ఏదో తెలియని బాధ, నిస్సహాయత, ఒంటరితనం ఆవహించగా మనసుని దృఢంగా చేసుకోవటానికి ప్రయత్నిస్తూ నెమ్మదిగా లేచి తలుపు తెరిచింది. లూసీ, మ్యామ్, సెండ్ మీ టు కన్ఫర్మ్ యువర్ కంఫర్ట్. హౌ ఈస్ దిస్ అకాడమిషన్? మీరు ఎలా ఉన్నారో కనుక్కోమని లూసీ మేడం పంపారు నన్ను. ఈ ఇల్లు మీకు సౌకర్యంగా ఉందా అని అడిగింది ఆ అమ్మాయి. ఆ ప్రశ్నకు ఆద్య బాగానే ఉంది అని సమాధానం చెప్పగానే, రేపు ఉదయం మిమ్మల్ని ఆఫీస్లో కలుస్తానన్నారు అని చెప్పి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. ఆమె వెళ్ళగానే తలుపు మూసేసి లోపలికి వెళ్ళబోతున్న ఆద్య చెవులకు మరోసారి కాలింగ్ బెల్ శబ్దం వినబడగానే అనుకుంటూ తలుపు తెరిచి ఎదురుగా ఉన్న ఆకాష్ని చూసేసరికి ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. మీరు కూడా షాక్ అయ్యారుగా? అర నిమిషం తర్వాత అతను లోపలికి వచ్చేందుకు వీలుగా వెనక్కి జరిగి, నువ్వేంటి ఇక్కడ అని అడిగింది గొంతు తడబడుతూ ఉండగానే. కోపంగా కళ్ళు పెద్దవి చేసి, నన్ను వదిలేసి ఎందుకు వచ్చేశావు అని గొంతు పట్టుకోబోయేవాడల్లా ఆపి టక్కున ఆమెను హత్తుకున్నాడు. ఆమె తలని గుండెలో కదుముకుని గట్టిగా ఊపిరి ఆడనంత గాఢంగా హత్తుకున్నాడు. అతన్ని చుట్టుకుపోయింది ఆద్య. మ్యామ్ అని వినిపిస్తున్న శబ్దానికి తలెత్తి చూసేసరికి అక్కడ ఆకాష్ కనబడలేదు. నెమ్మదిగా వెళ్లి తలుపును మరింతగా తెరిస్తూ ఏం కావాలి అన్నట్లు తలెత్తి అడిగేసరికి, ఇట్స్ మై ఫోన్ నెంబర్, ప్లీజ్ గివ్ ఏ కాల్ ఇఫ్ యు నీడ్ ఎనీ హెల్ప్ అని చెప్పేసి ఆద్యాని వింతగా చూసి వెళ్ళిపోయింది అమ్మాయి. తను వెళ్ళగానే టక్కున తలుపు మూసి వెనక్కి తిరిగి దానికి ఉరుగుతూ కళ్ళు మూసుకుని ఆకాష్ కౌగిల్ని గుర్తు చేసుకుని, ఎలా ఉండేదాన్ని కేవలం భ్రమలకు లొంగిపోయే వెర్రి దానిలా మార్చేశావు అని మనసులో అనుకుని బుగ్గల మీదకి జారిన కన్నీటిని తుడుచుకుని, ఈ కన్నీటి బిందువులని నిన్ను చెరిపివేయటానికే ప్రయత్నిస్తాను అంది నిశ్శబ్దంగా. రే అక్కి, ఏంట్రా ఇలా ఉన్నావు? నాకు భయమేస్తుంది అన్నాడు వినయ్ నిశ్శబ్దంగా డ్రైవ్ చేస్తున్న ఆకాష్ని చూసి. ఒక్కసారిగా తేరుకున్నవాడు ఇలా కదిలి, ఏం మాట్లాడమంటావు అని ఎంతో శాంతంగా అడిగాడు ఆకాష్. కాసేపటి క్రితమే నిప్పులు తొక్కుతున్న వాడిలా ఎగిసిపడి ఆకాష్కి, ఇప్పుడున్న ఆకాష్కి పోలికే లేదన్నట్లుగా అతను కనబడుతూ ఉంటే ఆశ్చర్యంగా నోళ్ళు ఎల్లబెట్టి, అక్కి, ఇది నిజంగా నువ్వేనా? ఇందాకే కదరా కోపంతో అంతూ ఊగిపోయావా అనేసి ఆకాష్ సమాధానం ఇవ్వకముందే ఆద్య కోసం వెతుకుదామేక అని అడిగాడు. అతను వంక వారగా చూస్తూ గాఢంగా ఊపిరి వదిలి, ఎందుకు? ఆ పృథ్వీగాన్ని నాశనం చేయడానికి మధ్యలో ఒక వస్తువుగా దొరికిందనుకున్నా. ఇప్పుడు ఎటో పోయింది. దానితో మాత్రమే పని కాదు కదా, ఓ ఆయుధం పోతే ఇంకో ఆయుధం దొరుకుతుంది అంతే. అది పోతే ఇంకొకటి అంతే. వాణ్ణి నాశనం చేయటం కోసమే అనేసి వినయ్ నోరెళ్ళబెట్టి చూస్తూ ఉండగానే కార్ని బార్ వైపుకు తిప్పాడు. వాళ్ళను త్వరగా కలిపేయాలని నాకుంది, కానీ పరిస్థితులు సంఘటనలు అనుకూలించకుండా కలిపేస్తే కథలా ఉండదు కదా. కథలా కాకుండా నిజంలా ఉన్నప్పుడే మనసుని హత్తుకుంటుంది. సో ప్లీజ్ బీ పేషెంట్, త్వరలోనే కలుస్తారు. ఇక స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మరి ఆకాష్ ఆద్యని ఎలా చేరుకుంటాడో చూద్దాం.